నా పేరు కున్సోద్ బిక్కు. ఏంటి ఈ పరిస్థితి? ఎడ్లని ఒరి మేపుతున్నట్టున్నారు, ఏంటి ఏంటి ఈ పరిస్థితి? మరి వాటర్ లేక మొత్తం ఎండిపోయిందన్న. ఎడ్లనైనా కట్టించినాం మళ్ళా తింటాయని. నీళ్లు లేక మా పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఈ కాంగ్రెస్ పరిపాలన రైతులు చచ్చుడే ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి అయితే మరీ విపరీతంగా. ఇదే భూమి కేసీఆర్ ఉన్నప్పుడు పండేదా? ఇక్కడ నుండి మాకు వాటర్ వచ్చేది, కాలువ ఉంది ఇక్కడ, కెనాల్ కాలువ నుండి మాకు వాటర్ వచ్చేది. ఇక్కడ నవాపేట రిజర్వాయర్ నుండి వాటర్ వస్తే ఇక్కడ నుండి మా కాలువ ద్వారా మాకు వాటర్ వచ్చి పుష్కలంగా మాకు పండేది. 3 కార్లు మంచిగా. ఈ 2 కార్ల నుంచి వాటర్ రావట్లేదు. 2 సంవత్సరాల నుండి ఖతం ఇక దండగే. మరి ఎట్లా రైతులకు బోనస్ ఇస్తున్నాము, రైతులకి నీళ్లు ఇస్తున్నాము అని అంటున్నారు. వాళ్ళ ఉత్తి ముచ్చట్లే, బోనస్ లేదు, రైతు బంధు లేదు, అది ఏం లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడు తప్ప ఇక్కడ ఒక్క పని జరగలేదు. మా ఎమ్మెల్యే దొరసానమ్మ యశస్విని రెడ్డి, యశస్విని రెడ్డి లేచి దండం పెట్టాలి రోజు. ఆమెనే జర బతికి అమ్మ చూడమ్మా అంటే వచ్చి వాళ్ళు వచ్చి చూసిన లేదు, ఆ వచ్చుడు లేదు, ఆ ఏం సచ్చుడు లేదు. అంటే కనీసం మరి ఆమె దృష్టికైనా తీసుకుపోయారా మీరు? ఏంది ఇది వాటర్ రావట్లేదు మేడం, కొంచెం మాకు వాటర్ అన్న ఇప్పియండి మేడం అని ఆమె దృష్టిగా అడిగినాం. లోకల్ లీడర్ని అడిగినాం, వాళ్ళ దాకా కూడా తీసుకెళ్ళినాం. ఒక్కసారి కాదు 10 సార్లు తీసుకెళ్ళినాం. రోడ్ల మీకు ధర్నాలు చేసినాం. ఇక్కడికి వచ్చి లేదు, రైతులను కలుసుడు లేదు, అడుగుడు లేదు, ఏం లేదు. మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఎన్ని ఎకరాలు పెట్టినా? మేము ఒక 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం పెడితే 3 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఒక చుక్క వాటర్ కూడా లేదు. ఉన్న బోర్లు భూమిలో భూగర్భాలు కూడా మొత్తం చచ్చిపోయినాయి. బోర్లు కూడా పోస్తలేవు. అందుకని మొత్తం వెళ్ళిపెట్టేసినాం. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాలు ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది దీనిపైన? ఎకరా 40,000 వస్తుంది అన్న, ఈజీగా. ఎకరా 40,000 వస్తుంది. అంటే 1,20,000 దాకా పెట్టుబడి పెట్టినాం. నీకు ఎలాంటి ఏం లేదు. గింజ కూడా ఒక్క గింజ ఇక్కడ మొత్తం ఎండిపోయింది. మూడే చూడండి, దాకా మొత్తం ఎండిపోయింది. ఆడదాకా ఎండిపోయింది. ఒక్క మడి కూడా లేదు. ఉన్న బోర్ కూడా మొత్తం ఇప్పటికి 2 సార్లు కాలిపోయింది. ఆ వాటర్ లేక ఉత్తి బోర్ నడిచి మొత్తం మోటార్ 2 సార్లు కాలిపోతే అది కూడా దండగా అని చెప్పేసి అది కూడా బంద్ చేసేసినాం. మొత్తం ఎండిపోయింది. మరి ఎట్లనే ఇట్లా ఈ పరిస్థితులు ఉంటే ఎట్లా మీరు ఎట్లా బతకలే? మాకు ఈ ప్రభుత్వం అన్న ఎంతో కన్నా రైతుల కోసం అన్న చేయాలి కదా. వాళ్ళు పరిపాలన అనేది బాగా చేసినా చేయకున్నా సంబంధం లేదు. రుణమాఫీ చేసినా అది చేయలేదు. రైతు బంధు ఇస్తానా, రైతు బంధు ఇవ్వలేదు. 2 ఎకరాల వరకు ఎవరికి పడ్డా ఎవరికి పడలేదు మాకైతే తెలియదు. మాకైతే